పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సాయి మోహన్ గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదామండి. గురుగారు నమస్కారం. గురుగారు గురుగారు ధన్యవాదాలు గురుగారు స్టూడియోకి వచ్చినందుకు. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది నోట నుంచి వింటూ ఉన్నాం, వివాహం జరగట్లేదు, ఆలస్యం అవుతుంది, సకాలంలో జరగట్లేదు, ఇయర్స్ పెరిగే కొద్దీ ఏజ్ అయితే దాటిపోతూ ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, అప్పటికంటే మంచి శాలరీస్ ఉంటున్నాయి, ప్రాపర్టీస్ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, సకాలంలో పెళ్లిళ్ళు జరగట్లేదు. దీనికి ఏమైనా దోషాలు ఉంటాయా గురుగారు? దోషాల వల్ల ఇలా డిలే అవుతూ వస్తుందా? కొన్నిసార్లు జరిగినా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఏంటంటారు దీన్నన్నిటికీ? ఈ మధ్య కాలంలో ప్రజల్లో చాలా సమస్యగా చెప్పుకోవచ్చు మనం ఈ టాపిక్ అయితే. తప్పకుండా తెలియజేస్తానమ్మా. శ్రీమన్ మహాగణాధిపతయే నమః, విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో విద్య, ఉద్యోగంతో పాటు కళ్యాణానికి చాలా విశిష్టత ఉందమ్మా. ఎందుకంటే ఒక ఆడపిల్లకు తండ్రిగా ఒక కన్యాదానం చేసే భాగ్యాన్ని వివాహ మహోత్సవంలోనే జరుగుతుంది. అదేవిధంగా విద్య ఎంత అవసరమో, విద్యకు అనుకూలంగా ఉద్యోగాన్ని పొందినప్పుడు, సకాలంలో వివాహం జరిగినప్పుడు మాత్రమే ఆ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ప్రస్తుత కాలంలో మనం పూర్వకాలం నుంచి కనుక తీసుకున్నట్లయితే 20 ఏళ్ల లోపలే వివాహాలు చేసేవాళ్ళు, 30 ఏళ్ళ కల్లా 10 ఏళ్ల పిల్లలు, 40 ఏళ్ళ కల్లా పిల్లలు కూడా చేతి కిందకు వచ్చేవాళ్ళు. సో అప్పట్లో పెద్దవాళ్ళ నిర్ణయాల ప్రకారం కొన్ని అంటే మన మనుగడకు సరిపోయే జీవన విధానంలో సరిపోతూ ఉండేవి. ప్రస్తుత కాలంలో ఇద్దరూ సంపాదించాలి అనే కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవడం, లేదా కుటుంబంలో ఉన్న పరిస్థితులకు ఆడపిల్లలను చక్కగా చదివించినప్పుడు నా తల్లిదండ్రులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, నేను కష్టపడి వాళ్ళకి కొంత సపోర్ట్ అవ్వాలని ఆడపిల్లలు కూడా కొన్ని తీసుకునే నిర్ణయాలలో వివాహాలు వాళ్ళంతటా వాళ్ళు ఆలస్యం చేసుకుంటున్నారు. ప్రధానంగా మనం జ్యోతిష శాస్త్రంగా కనుక పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరి జాతకంలో కొన్ని వంశపారంపర్య దోషాలుగా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటాయమ్మా. అంటే పొరపాట్లు అనేది మనమే చేయాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు తెలిసి తెలియక చేసిన అవి దోషాలుగా ప్రతి 4th జనరేషన్ లో సంతానానికి వర్తిస్తాయి. ఇప్పుడు పితృదోషాలు అంటారు. అంటే ఆడపిల్లలకు పెళ్ళయ్యే సమయంలో తండ్రి లేకపోవడాన్ని పితృదోషాలుగా పరిగణ చేసి చెప్పొచ్చు. సో అంటే తండ్రి కన్యాదాన ఫలితాన్ని పొందలేకపోవడం, అది పితృదోషం అన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వంశపారంపర్య దోషాల్లో పూర్వకాలంలో, అంటే ఇప్పుడంటే మనకు సమాజం బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. పూర్వం పల్లెలు ఈ పొలాల దగ్గర పనులు చేస్తూ ఇలా ఉండేవాళ్ళు. అక్కడ సర్పానికి సంబంధించిన అపకారం మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినప్పుడు అవి ప్రతి 4th జనరేషన్లో దోషాలుగా వర్తిస్తాయి. వాటినే సర్పదోషాలు అంటారు. దీన్ని మనం జ్యోతిష్ శాస్త్రరీత్యా పరిశీలించినప్పుడు కాలసర్పయోగంగా చెప్తూ ఉంటాం. దీంట్లో సవ్యకాల సర్పయోగము, అపసవ్యకాల సర్పయోగం అని 2 రకాలుగా ఉంటాయి. లగ్నంలో రాహు ఉండి, సప్తమంలో కేతు ఉండి, ఈ రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతూ ఉంటే దాన్ని సవ్యకాలం అంటారు. లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉండి, ఆ రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు కనుకున్నట్లయితే అపసవ్యకాల సర్పయోగం అంటారు. వీటి వల్ల ఏంటంటే మనకు ఉదాహరణకు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహణం ఏర్పడినప్పుడు కేతుగ్రస్త చంద్రగ్రహణము, రాహుగ్రస్త సూర్యగ్రహణం అని చెప్తూ ఉంటారు. అంటే గ్రహణం ఏర్పడేది రాహుకేతుల వల్ల. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా రాహుకేతుల మధ్యలో గనక గ్రహాలన్నీ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే వారి జీవితానికి ఏదైతే ముఖ్యమో అవి ఆలస్యంగా జరుగుతాయి. గ్రహణ సమయంలో మనం ప్రతినిత్యము ఆరాధించే భగవంతుని ఆలయాలు కూడా ఏం చేస్తారు, పట్టు విడుపు కాలంలో ఒక 6 గంటలు 6:30 గంట మూసివేయడం జరుగుతుంది. మళ్ళా తిరిగి పునః పూజ ప్రారంభించాలంటే ఆలయ శుద్ధి జరిపి ఆ తర్వాత పునః పూజలు ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనము ప్రతినిత్యము ఆరాధించే భగవంతునికి కూడా ఆ 6 గంటల కాలం అనేది కూడా భగవంతునికి కూడా పనికిరానప్పుడు, అంటే ఆయన శక్తి నిర్వీర్యం అయ్యేటప్పుడు మానవ జీవితంలో రాహుకేతుల మధ్య గ్రహాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మనం చేసుకునే దైవానికి సంబంధించిన పరిహారాల ద్వారా మాత్రమే సకాలంలో వివాహ భాగ్యము, అన్యోన్య దాంపత్యము, సత్సంతానము ఇవన్నీ సకాలంలో కలగడానికి కారణమవుతుంది. ఈ వివాహం ఆలస్యం అయ్యే దాంట్లో ప్రధానంగా వంశపారంపర్య దోషాలలో మనం కాలసర్పయోగాన్ని ప్రధానంగా తీసుకోవచ్చమ్మా. గురుగారు, మీరు చెప్పిన మాటలు వింటుంటే అర్థమైంది. అంటే వంశపారంపర్య దోషాలైనా ఉండొచ్చు, కాలసర్ప దోషాలు, ఇలా సర్పదోషాలైనా కలిగింది. వీటిని మేమంతా ఎలా గుర్తించాలి అంటారు? మంచి ప్రశ్న అమ్మా.
జ్యోతిష్ శాస్త్రరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ సమయంలో జాతక కుండలి పరిశీలించినప్పుడు రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్నా మనకు ఏదైనా ఒక పంచాంగాన్ని పరిశీలించేటప్పుడు తిథి వార నక్షత్ర యోగ కరణాలను పరిశీలిస్తారు. అందులో నాగవ కరణంలో పుట్టిన వాళ్ళు కానీ, లేదా ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాల్లో కానీ, అశ్విని మకామూల నక్షత్రాల్లో కానీ, లేదా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్లకు ఇవి ఖచ్చితంగా వంశపారంపర్య దోషాలు ఉండడం వల్లనే ఆ యొక్క నక్షత్రాల్లో పుట్టడానికి అవకాశం ఉంటుందనేది మనం జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇలా పరిశీలించేటప్పుడు వంశపారంపర్య దోషాలలో కొందరు పూర్వకాలం చూడండమ్మా, వాళ్ళ యొక్క పూర్వీకులకు సంబంధించి సర్పానికి సంబంధించిన ఏదైనా అపకారం చేస్తే నాగ పూజలు చేయించడము, లేదా నాగా అనే పేరుతో ప్రారంభంలో వారికి నామకరణం చేయడం ఖచ్చితంగా జరుగుతుండేది. సంతానం కలగకపోయినా, పిల్లలు కలగకపోయినా, తండ్రి నాకు ఇట్లా పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటారు, మాకు మంచి సంతానం కలిగితే తండ్రి నీ అనుగ్రహంతో నాగా అనే పేరుతో మా పిల్లలకు కూడా పేరు పెట్టుకుంటామని. అందుకని పూర్వకాలంలో చూడండి, నాగ వెంకట లక్ష్మణో, నాగ వెంకట సుజాతనో, ఇట్లా ప్రతిదీ అనేది ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయినప్పుడు ఈ 2 పేర్లు కలిపి పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఆ పేరు కంటిన్యూ ఆ ఇంట్లో పిలుస్తూ ఉన్నంత వరకు దోషాలు ఉండవు. కానీ ఇప్పుడున్న ఫ్యాషన్ ఈ ఆధునిక కాలంలో ఏమవుతుంది, కొత్త పేర్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఆ పేర్లలో ఆ పేర్లు పాతవి కదా అని చెప్పని కొందరు పెట్టకపోవడం కూడా అది దోషంగా ఉంటుంది. ఎప్పుడు పెట్టుకోకూడదు అనంటే, నాగదోష పరిహారానికి సంబంధించి మన యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దోషం వచ్చినప్పుడు వాళ్ళు కనుక శాంతి పరిహారాలు చేయించుంటే వాళ్ళ సంతానానికి ఆ దోషాలు రావు. కాబట్టి వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు, జాతకానికి సంబంధించిన పేర్లు. అలా చేయకుండా పిల్లలకు కనుక పేర్లు మార్చి పెట్టినప్పుడు సకాలంలో వివాహం కావాల్సిన వాళ్ళు వివాహం కాకపోవడం, అన్యోన్య దాంపత్యం లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఇటువంటివన్నిటికీ కారణమవుతూ ఉంటుంది అనమాట. మరి ఇలాంటి వారు ఏం చేయాలి, ఎలా పరిహారాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కో పరిహారం ఉంటుందా, అందరికీ ఏదైనా మంచి పరిష్కార మార్గం ఉంటుందా, ఏమంటారు గురువు గారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. పరిహారాలు ప్రతి ఒక్కటి మనకు జ్యోతిశాస్త్రం ఏం చేస్తుంది, జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక అని చెప్తారు. అంటే జనని జన్మ సౌఖ్యానం, ఈ యొక్క జన్మ భూమి మీద మనం పుట్టినప్పుడు జన్మ సౌఖ్యానం ఎటువంటి సంతోషాన్ని పొందుతున్నాం, వర్ధనీ కుల సంపదం అంటే ఏ వంశంలో పుట్టి అటువంటి గొప్ప జీవితాన్ని పొందబోతున్నాం. ఇవన్నీ కూడా పదవీ పూర్వపుణ్యానం అంటే మనం ఎటువంటి గొప్ప జీవితాన్ని పొందబోతున్నామో అది పూర్వజన్మకు సంబంధించి ఆధారపడి ఉంటుంది. అందువల్ల పూర్వజన్మను బట్టి దాని యొక్క ఫలితాలను ఆధారం చేసుకొని దాని యొక్క పరిహారాలతో లిఖ్యంతే జన్మపత్రిక, రాస్తున్నదే ఈ జన్మపత్రికని రాసి జాతక కుండలికి సంబంధించిన వివరణ రాయడం జరుగుతుందన్నమాట. ఎవరి జాతక కుండలి అయినా తీసుకున్నప్పుడు. సో దాని యొక్క అర్థం ఏంటి, మనం వంశపారంపర్య దోషాలకు సంబంధించిన పరిహారాలతో ఆ దోషాన్ని పోగొట్టుకుని మంచి జీవితాన్ని పొందవచ్చు అని దాని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏదో ఒక నక్షత్రంలో, ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారనుకోండి దోషం, మూలా నక్షత్రం మామగారికి అంటారు, ఆశ్లేష నక్షత్రం అత్తగారికి అంటారు, జ్యేష్ఠ నక్షత్రం భర్త అన్నగారికి అంటారు, విశాఖ నక్షత్రం భర్త తమ్ముడు గారికి అంటారు. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి దోషాలు అయినప్పుడు ఆ నక్షత్రాల వాళ్ళకి ఇంక పెళ్లిళ్ళు కావు. సో ఆ నక్షత్రాలకు సంబంధించిన పరిహారాలు మనం చేసినట్లయితే సకాలంలో వివాహ జీవితం పొందుతాము, అదేవిధంగా అన్యోన్య దాంపత్యము, ఉన్నతమైన సంతానము, ఇవన్నీ వరుసగా కలగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయమ్మా. ఎస్ గురుగారు, ఇలా అయితే ఇండివిజువల్ గా దాన్ని బట్టి చెప్పారు కదా గురుగారు, చాలా మందికి పెళ్ళవట్లేదు, జస్ట్ అలా ముందుకు వెళ్ళాలి, ఒక మంచి మ్యాచ్ రావాలంటే ఏమైనా చేయడానికి సులువుగా ఏమైనా పరిష్కారం ఉందా గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ఈ ఆరాధన కానీ ఇన్ని రోజులు ఇలా ఏమి అంటారు? ఇక్కడ ముందు మనము ప్రామాణికంగా ఒక విషయం, అసలు ఈ వంశపారంపర్య దోషాలు మనం ఏం చెయ్యం కదా, మనకెందుకు వస్తుంది, మనం ప్రతినిత్యము భగవంతుని ఆరాధిస్తాము, అన్ని రకాల ఉపవాసాలు ఆచరిస్తాము, శివరాత్రికి జాగరణ చేస్తాము, శివనామస్మరణ చేస్తాము, మన ఇష్టదైవాన్ని ప్రతి ఒక్కరిని ఆరాధించినప్పటికీ కూడా మనం చెయ్యనప్పుడు మన పూర్వీకులకి సంబంధించి మనం ఆ సమస్యను ఎదుర్కొంటున్నాం అనేది సందేహం కలగాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మన పూర్వీకులకు సంబంధించిన శాపం ఇది ఎలా వస్తుందంటే అమ్మా, వంశపారంపర్య దోషాలలో ప్రధానంగా సర్పదోషాలని తీసుకోవచ్చు. ఈ సర్పదోషాలు అనేవి మన పూర్వీకులు ఈ యొక్క పనులు చేసేటప్పుడు ఏదో ఒక కారణం చేత కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా సంతాన దోషాలు కలిగిన వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పబోయే జరిగిన కథ వల్ల మాత్రమే సంతాన దోషాలు ఎదుర్కోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ సంతాన లేని వారికి, దానికి సంబంధించి అంటే కళ్యాణం అవ్వాలి కదమ్మా సంతానం కలగాలంటే, అందుకు కళ్యాణాలు కూడా ఆలస్యం అవుతాయి అన్నమాట. ఓకే, దీనికి రెండింటికి లింక్ ఉంటుంది అనమాట. దాని యొక్క అంటే ఎందుకు ఇది ప్రామాణికంగా చెప్పారు అని అంటే అమ్మా,
మన పూర్వీకులు పెనుపాములు కలవడాన్ని కనుక చూసినట్లయితే, రెండు పాములు పెనవేసుకున్నట్టు అది తెలిసి గాని తెలియక గాని చూసినప్పుడు, ఆడ సర్పము ఎవరైతే ఏ కుటుంబ సభ్యులైతే చూస్తున్నారని గమనించిందో అక్కడికక్కడే కాలం చేస్తుంది. గమనించిన అవునా సందర్భంలో అవి సంతాన ప్రక్రియలో ఉన్నప్పుడు అవి కాలం చేసినప్పుడు, మగ సర్పము మా యొక్క సంతతి ఆగిపోయింది కాబట్టి మీ కుటుంబానికి కూడా ఇవి సమస్యలుగా మారుతాయని మగ సర్పం కూడా కొంతకాలానికి అది కాలం చేస్తుంది. అయ్యో. ఆ దోషం ఏంటి? అది వాళ్ళకి శాపం, ఎవరైతే చూసిన వాళ్ళకి శాపం. చూసిన వాళ్ళకి శాపం. సో వాళ్ళ సంతానానికి అని అంటే వీళ్ళకి సంతానం కలగాలంటే అవి దోషాలుగా ఏర్పడతాయి. లేదా వీళ్ళకి సంతానం కలిగి ఉంటే వాళ్ళ కలిగే పిల్లలకు ఏదో ఒక లోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అమ్మా, అంటే ఏ విధంగా దోషాలు ఏర్పడతాయనంటే సకాలంలో వివాహం కాకపోవడం. అంటే మంచి తల్లిదండ్రులు ఉంటారు, మంచి చదువు ఉంటుంది, మంచి అందం ఉంటుంది, మంచి జాబు, కెరీర్ వైజ్ అన్ని బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ సమానంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. కానీ సకాలంలో వివాహం కావు. ఏదో ఒక కారణం చేత అమ్మాయి ఇష్టపడినప్పుడు అబ్బాయి వద్దనుకోవడం, లేదా అబ్బాయికి ఇష్టమైనప్పుడు అమ్మాయి వద్దనుకోవడం, లేదా ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఏదో ఒక కారణం చేత మధ్యవర్తిత్వాలు, ఈ మాట్లాడే చోట ఎడబాటు రావడం. సో అట్లా జరుగుతూ ఉంటాయి, అలా డిలే అవుతూ ఉంటాయి అమ్మా. అండ్ ఇంకొకటి, ఒకవేళ కుదిరిన దాంపత్య జీవితంలో సఖ్యత లేకపోవడం. సో పెళ్లిళ్ళు అనేది త్వరగా అవుతాయి, కానీ దాంపత్య జీవితంలో సఖ్యత ఉండదు. ఎందుకు? సంతానం దోషాలు కలుగుతాయి అని చెప్పి అన్నారు కాబట్టి, సంతానం కలగాలంటే పెళ్లి సకాలంలో కావాలి, అందుకని సకాలంలో పెళ్లి. సో సంతానం కలగాలంటే పెళ్ళైనా దాంపత్య జీవితంలో సఖ్యత ఉండాలి. ఆ సఖ్యత లేనప్పుడు సంతానం ఆలస్యం అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా సంతానానికి సంబంధించిన సమస్య ఎదుర్కొనే దానికి వీళ్ళు సమస్యలుగా ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట. ఇక మూడవది, కలిగే సంతానం స్త్రీ సంతానం అధికంగా కలగడం. పుత్ర సంతానం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా స్త్రీ సంతానమే కలుగుతారు. ఎప్పుడు పుత్ర సంతానం కలిగితే వంశాభివృద్ధి జరుగుతుంది, గోత్రాభివృద్ధి జరుగుతుంది. గోత్ర అభివృద్ధి చెందితే వాళ్ళ వంశం నిలబడినట్టు, లేదంటే అక్కడతో ఆగిపోయినట్టు. సో అందుకని స్త్రీ సంతానం కలుగుతారు. ఒకవేళ పుత్ర సంతానం కలిగితే మెంటల్లీ డిజార్డర్ గా కలిగిన సంతానం కలుగుతారు. అంగవైకల్యం ఏదో ఒకటి అన్నమాట. మెల్లకన్నుతో ఉన్న వాళ్ళు కానీ, లేదా అవయవ లోపాలు మెంటల్లీ డిజార్డర్ గా కానీ, ఇలా కొందరు జన్మించడానికి కారణమవుతుంది. అంటే వాళ్ళు ఏదో ఒక సమస్యతో వాళ్ళ యొక్క సంతతి సమస్యను ఎదుర్కోవాలి. సో ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకప్పుడు ఇప్పుడున్న శాస్త్ర పరిజ్ఞానం అనేది ఒకప్పుడు ఇంత చెప్పేవాళ్ళు కానీ అనుకూలత లేదు కాబట్టి వాళ్ళల్లో ఊరినే పుట్ట దగ్గరికి వెళ్ళడం, పాలు పోయడం శాస్త్రోక్తంగా ఆచరించేవాళ్ళు. దాని వరకు సమస్యలు ఎదుర్కొన్నా ఆలస్యంగా వివాహాలు అవ్వడం, ఆలస్యంగా సంతానం కలగడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మనము తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే, ఏ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఈ యొక్క సంతాన దోషాలు లేదా కళ్యాణ దోషాలు, దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు ఏది ఉన్నా కూడా తొలగిపోయేలా చేసుకునే దానికి మనకు అనేక రకాల ఆలయాలు ఉన్నట్లు ఇప్పుడు తెలుసుకునే అవకాశం చాలా ఉంది. అయితే గురువుగారు మీరు మాటల్లో చెప్పారు, ఈ కళ్యాణ దోషాలు కానీ సంతాన దోషాలకు కానీ ఆలయాలు ఉంటాయని చెప్పారు కదా గురుగారు. చాలా మంది సఫర్ అవుతున్నారు కళ్యాణం కాక అండ్ పిల్లలు కలక్క. వారికి ఎలాంటి ఆలయాలని దర్శించాలి అంటారు గురుగారు? మంచి ప్రశ్నమ్మా. ప్రతి ఒక్కరికి కళ్యాణ జీవితంలో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి, సంతానం గురించి బాధపడుతున్న వారికి ఏదైనా భగవంతుడు ఇచ్చిన అనుగ్రహంతో ఒక అవకాశం ఉంది అని అంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అమ్మ. ఇది దక్షిణ కర్ణాటక అంటారు. మనకు మంగళూరు నుంచి 170 కిలోమీటర్స్ వస్తుంది, ధర్మస్థల నుంచి 50 కిలోమీటర్స్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య అనేది ఊరి పేరు, అక్కడ స్వామి పేరు కుక్కే అన్నమాట. కానీ ఆ ఊరి పేరుతో ఆయన్ని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఆలయంలో 2 రోజులు పూజ ఉంటుందమ్మా. ఇక్కడ ప్రత్యేకంగా ఇందాక మనం చెప్పుకున్నాం ఆశ్లేష నక్షత్రం అని కూడా. ఆశ్లేష బలి అనే పేరుతో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కనుక పూజ చేయించుకుంటే ఆశ్లేష దోషం అనేది పోతుంది. ఎందుకంటే ఆడపిల్లలకు ఆశ్లేష నక్షత్రం వస్తే అత్తగారి కీడు అని అంటారు కాబట్టి వాళ్ళని చేసుకుంటే అత్తగారికి ఏదన్నా అవుతుంది అనే భయంతో చాలా మంది ఈ వివాహ పొంతనలు చూసేటప్పుడు ఆ యొక్క నక్షత్రాల వాళ్ళని పక్కన పెడుతూ ఉంటారు. కానీ చాలా మంది, ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ఆ నక్షత్రాలు నిజంగా దోషమైనవి అయితే అసలు నక్షత్రాల్లో మనకు తెలియజేయరు. కానీ ఏ సందర్భంలో అవి దోషాలకు వర్తిస్తాయో తెలుసుకొని అప్పుడు వివాహం కనుక చేసుకున్నట్లయితే ఏ నక్షత్రం వాళ్ళ వల్ల కూడా ఇబ్బందులు ఉండవు. మూలా నక్షత్రం మామగారి కీడు అంటారు. మూలా నక్షత్రంలో 4వ పాదంలో మిడ్ నైట్ 1 గంట 2:30 మధ్యలో పుట్టిన వాళ్ళకు మాత్రమే ఆ దోషం వర్తిస్తుంది. అది కూడా అంటే ఒకవేళ ఆ అమ్మాయి మూలా నక్షత్రం 4వ పాదంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే 1 గంట 2:30 మధ్యలో మొదటి జాములో పుట్టింది అని అనుకుందాం.
అయితే వివాహం అయ్యే సమయంలో వివాహం చేసుకున్న తర్వాత భర్త యొక్క తండ్రి అంటే ఈ పాపకు మామగారు మామగారు కాలం చేస్తారనేది కాదు అక్కడ. ఏంటి భర్త గురుగారు? గారు భర్త యొక్క తండ్రి అంటే మామగారు లేని సంబంధాలు ఓకే అవుతాయని. ఆ పాపకు వివాహం జరగడానికి చేసుకునే భర్త యొక్క తండ్రి లేకపోవడం జరుగుతుంది. అంతేగాని ఆ పాప చేసుకుంటే మామగారు చనిపోతారు అనేది కాదు. ఎందుకంటే నేను కొందరికి ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళకి పెళ్లి కుదిర్చిన తర్వాత చాలా మంది అన్నారు అత్తగారి కీడు కదా ఒకసారి ఆలోచించండి అని కూడా అన్నారు. కానీ అత్తగారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ అత్త కోడళ్ళు చాలా అన్యోన్యతంగా ఉంటారనమాట. ప్రస్తుత కాలంలో అలా ఉండడం చాలా అరుదనమాట. మరి ఇక్కడ అత్తగారి కీడు అంటే ఏం జరుగుతుంది గురుగారు? కీడు అంటే అమ్మా ఆటంకం ఏదైనా కావచ్చు. అది ఇప్పుడు మూలా నక్షత్రం 4వ పాదం, ఆ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వాళ్ళకి అది 2-3:30 మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆ దోషం వర్తిస్తుంది. అదే విధంగా జ్యేష్ఠ నక్షత్రం భర్త అన్నగారి కీడు అంటే జ్యేష్ఠ నక్షత్రం ఉన్న అమ్మాయిని చేసుకుంటే భర్త యొక్క అన్నకు ఏదైనా ఆపద కలుగుతుంది అని అర్థం అన్నమాట. కానీ ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే దోషం ఉంటుంది. అంటే ఆ భర్తకు అన్నం లేని సంబంధం చేసుకోవచ్చు, ఉండరని కాదనమాట. భర్తకు సిస్టర్స్ ఉండొచ్చు, అటువంటి సంబంధాలు కుదరతాయని దాని అర్థం. అదే విధంగా విశాఖ నక్షత్రం భర్త అన్నగారి తమ్ముడు గారి కీడు అంటారు. అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారని చేసుకునే భర్తకి తమ్ముడు కీడు అంటారు. సో తమ్ముడు లేకుండా సిస్టర్స్ ఉంటారు. సో అట్లా ఆ దోషం పోయే విధంగా ఈ వీళ్ళకి సంబంధం కుదరడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అంతేగాని ఈ దోష నక్షత్రాలుగా కొందరు అంటే ఇప్పుడు నేను శాస్త్రం చదివి చెప్తున్నాను. ఎంఏ జ్యోతిష్యం చేశాను నేను తెలుగు యూనివర్సిటీలో. జ్యోతిష్య రత్న, వాస్తు ప్రవీణ, బెస్ట్ న్యూమరాలజిస్ట్ అవార్డు, ఢిల్లీలో ప్రతిభా పురస్కార్ అవార్డు ఇన్ని తీసుకుని ఎందుకు చాలా మంది ఏంటంటే దీని గురించి పూర్తి విశ్లేషణ తెలియక వాళ్లకు తెలిసిన పంతుల ద్వారా వాళ్ళు చెప్పిన దాన్ని విని ఒక నిర్ణయానికి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల చాలా మంచి మంచి సంబంధాలు కూడా మిస్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉండడానికి నేను ఈ కార్యక్రమంలో వివరంగా తెలియజేయడానికి వచ్చానమ్మా. సో అయితే ఇలా వంశపారంపర్య దోషాలు ఉన్నప్పుడు సర్పదోష నివారణకు సర్ప సంస్కార అనే ఒక పూజ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఏ కుటుంబ సభ్యులైతే గమనించారో సర్పాలను పెనుపాములుగా అక్కడ ఆడసర్పం చనిపోయిందని చెప్పాను కదమ్మా. ఇక్కడ దీంట్లో వీళ్ళు ఈ పూజలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 2 గోధుమ పిండితో తయారు చేసిన సర్పాలలో ఒకటి ప్రాణం ఉన్నదానిగా ఒకటి ప్రాణం లేని దానిగా భావించి ఆ ఇంటి వంశోద్ధారకుడిగా ఉన్న వాడి చేత ఈ పూజ చేయిస్తారు. ఇప్పుడు వారసుడిగా పుట్టిన వాళ్లకు వీళ్ళు చేసుకునే దైవ కార్యక్రమాల వల్లే పుత్ర సంతానం కలుగుతుంది. ఆ పుత్ర సంతానం ఎప్పుడైతే కళ్యాణానికి ముందు ఈ యొక్క సర్ప సంస్కార పూజ కనుక చేయించుకున్నట్లయితే సకాలంలో ఈ పూజ చేస్తా ఉంటే ఒక మంచి సంబంధం వస్తుంది. పూజ చేయించుకుని ఇంటికి వెళ్ళే లోపల ఆ సంబంధం గురించి ఒక ఫైనలైజ్ అయిపోతుంది. విత్ ఇన్ డేస్ లో కళ్యాణం నిర్ణయం అవుతుందమ్మా. అంత ఖచ్చితంగా చెప్పొచ్చు. సంతానం గురించి బాధపడుతున్న వాళ్ళు గాని, ప్రత్యేకంగా అన్యోన్య దాంపత్యం లేదని బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదా సకాలంలో వివాహం కాలేదని బాధపడుతున్న వాళ్ళు ప్రత్యేకంగా వివాహం అయ్యి సమస్యలు అయ్యి మరలా వివాహం చేసుకుని అంటే ద్వితీయ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళల్లో అన్ని జీవితానికి సంబంధించి అన్ని బాగున్నా ఏదో కారణం చేత ఎడబాటు వస్తున్నా లేకపోతే ఆలస్యం అవుతున్నా కూడా ఈ యొక్క ఆలయంలో గనక సర్ప సంస్కార పూజ గనక చేయిస్తే అది తెలిసి గాని తెలియక గాని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో జరిగినా జరగకపోయినా ఈ పూజ వల్ల వాళ్ళ జీవితానికి కావాల్సిన అనేక రకాల శుభాలను వెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. శుభశ శీఘ్రం.